హాయ్ ఫ్రెండ్స్, నేను కాకరకాయ కారం చేస్తున్నాను ఈరోజు. దానికి కాకరకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసి బాగా పిసికి ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయ్యాక ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి ముక్కలు వేసుకున్నాను. బాగా పిండుకొని వేసుకోవాలండి, కొంచెం వాటర్ వస్తుంది. ఇదిగోండి పిండినాలు చూడండి ఎలా వాటర్ వచ్చాయో, అలా పిండుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం కారానికి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకున్నాను. ఇందులో కారానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎల్లిపాయలు, శనగిత్తనాలండి. నేనైతే శనగపప్పు వేయను, శనగిత్తనాలు వేస్తాను. కొంచెం జీలకర్ర, కొంచెం కల్లుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో కారం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి కారం అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా ఫ్రై అయింది కదా, ఇందులోనే ఆనియన్స్ వేసుకున్నాను. ఇట్లా పక్కకు అనుకొని ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. నేనైతే ఆనియన్స్ వేస్తానండి, ఎందుకంటే నేను ఎక్కువ చేయను కాదు, కొంచెమే చేస్తాను. ఒక రోజుకే వస్తుంది. నిల్వ ఉంచుకోవాలంటే ఆనియన్స్ వేసుకోరండి. నేనైతే ఈ రోజుకే కాబట్టి ఆనియన్స్ వేస్తున్నాను. ఇందులోనే తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. వేస్తున్నానండి. ఇంకా అవే ఫ్రై అవుతాయి, బాగా మొత్తం మిక్స్ అవుతాయి. ఇలా ఫ్రై అయ్యాయండి. కారం వేసే ముందు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇదిగోండి ఫైనల్ ఇలా ఫ్రై అయ్యింది. ఇప్పుడు కారం వేసుకుంటాను. నేనైతే బాగా డీప్ ఫ్రై అయితే చేయనండి. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోను, కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేస్తాను. ఇప్పుడు కారం వేసుకుంటాను. ఇదిగోండి కారం వేసుకున్నాను. నేనైతే ఎక్కువగా బాగా కారం అయితే వేయనండి. నేను లైట్గానే వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు వచ్చే రోగాలకి కారం ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు, ఉప్పు కారాలు. అందుకని నేను ఎక్కువ కారం అయితే వేయనండి. 1 డేకి వచ్చేలాగే వేస్తాను. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకొని దించేసుకోవటమేనండి. ఇదిగోండి ఎలా ఉంది కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఇదండి కర్రీ రెడీ అయిపోయింది.